క్రూజ్ కంట్రోల్ లో పెట్టేసేసి నడుపుతూ ఉన్నానండి. స్పోర్ట్స్ మోడ్ అయితే కనుక ఫుల్ థ్రాటిల్ అనమాట. సో మిక్స్ ఆఫ్ ఎకానమీ అండ్ దెన్ స్పోర్ట్స్ మోడ్ అనమాట. 500 కిలోమీటర్స్ వచ్చామండి సో ఫార్. మైలేజ్ అయితే కనుక 14.4 చూపిస్తుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వెంకీ. నేను సూపర్ గా ఉన్నానండి, మీరు కూడా సూపర్ గా ఉన్నారనుకుంటూ ఉన్నాను. ఈ రోజు మన హ్యారియర్ మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాను, అది హైవే మీద అనమాట. సో ట్యాంక్ అయితే కనుక ఫుల్ చేశాను. హైవే మీద మిక్స్ ఆఫ్ డ్రైవ్ మోడ్స్ లో మైలేజ్ ఎలా వస్తుందని చెప్పేసి టెస్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఇది ట్రిచీ హైవే మీద ఉన్నాను ఇప్పుడు నేను. వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి, మీరు చూడొచ్చు. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్ నౌ. Stay tuned to our crazy vlog. నార్మల్ డీజిల్ పోలాలా? నార్మల్ డీజిల్. సో జీరో ఫుల్ ట్యాంక్ డీజిల్ నార్మల్. ఓకే, అట్లా వేసుకుంటాం కదా. ఫుల్ ట్యాంక్ అయితే 45.4 లీటర్లు పట్టిందండి. 4,200 రూపాయలు అనమాట. సో ఈ హ్యారియర్ ఫుల్ ట్యాంక్ మైలేజ్ రివ్యూలో అండి, నేను ఇప్పుడైతే కనుక చెన్నై నుంచి ట్రిచీ వెళ్తున్నాను అనమాట. అప్రాక్సిమేట్ డిస్టెన్స్ అయితే ట్రిచీ కాదు, టు బి హానెస్ట్ ట్రిచీ తర్వాతే అనమాట. సో అప్రాక్సిమేట్ డిస్టెన్స్ అయితే కనుక 330 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్లీ ప్రిడామినెంట్లీ నాకు తెలిసి ఫుల్ ట్యాంక్ రేంజ్ ఎంత చూపిస్తుంది అంటే కనుక 420 కిలోమీటర్స్ ఆట్ చూపిస్తాను అనమాట. మైలేజ్ ఎక్స్పెక్టెడ్ మైలేజ్ ఉంటుంది అనమాట ఇందులో, ప్రిడిక్షన్ మైలేజ్ అది మీకు చూపిస్తాను. క్విక్ గా స్టార్ట్స్ చూస్తే డిస్టెన్స్ టు ఎంటీ 399 కిలోమీటర్స్ అండి. ఇదైతే కనుక ప్యూర్ గా మన కారు డ్రైవింగ్ చేసే ట్రెండ్స్ ఉంటాయి కదా, కరెంట్ మైలేజ్ ఎంత వస్తుందని చెప్పేసి దాని ప్రకారం మాత్రమే అది ఉంటుంది. కానీ మనం ఏదైనా స్పెషల్ కేసు వెళ్తే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఈ రోజు అయితే కనుక నేను ఫుల్ హైవేలోనే డ్రైవ్ చేయబోతున్నాను. అలా అయితే కనుక ప్రొడిక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఆ ప్రొడిక్షన్ ఇప్పుడు చేంజ్ అవుతుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అనేది అది చేంజ్ అవుతుంది. సో దాంతో పాటు మీరు చూస్తే కనుక కరెంట్ మైలేజ్ ఎంత చూపిస్తా ఉంది సెట్టింగ్స్. ఇక్కడ చూస్తే కనుక మైలేజ్ ప్రస్తుతానికి నేను 37 కిలోమీటర్స్ వచ్చాను. యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే కనుక 14.2 చూపిస్తుంది. ఎందుకంటే మధ్యలో నేను కొంతసేపు స్పోర్ట్స్ మోడ్ లో వచ్చాను. బట్ అది కనుక ప్యూర్ ఎకానమీ మోడ్ లో పెట్టి కనుక నడిపాను అనుకోండి 18 పైన వస్తుందండి. అదర్ డే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైవే మీద చెక్ చేశాను అనమాట. ఎకో డ్రైవ్ మోడ్ కి అండ్ స్పోర్ట్స్ మోడ్ కి అయితే కనుక మైలేజ్ చాలా డిఫరెన్స్ ఉందండి. నేను చూసాను కదా, స్పోర్ట్స్ మోడ్ అయితే కనుక ఫుల్ థ్రాటిల్ అనమాట. మైలేజ్ 12-13 ఆ రేంజ్ లో చూపిస్తా ఉంది, కొన్నిసార్లు 13-14 లాగా చూపిస్తా ఉంది అనమాట. అదే కనుక ఎకో డ్రైవ్ మోడ్ లో అయితే కనుక 4 to 5 కిలోమీటర్స్ పర్ లీటర్ డిఫరెన్స్ చూపిస్తుంది. వెరీ బిగ్ టు బి హానెస్ట్. నేను ఎకో డ్రైవ్ మోడ్ లో డ్రైవ్ చేసినప్పుడు అయితే కనుక 18.5 అనేది హైయెస్ట్ చూశాను. బట్ లెట్స్ సీ, ఇప్పుడైతే కనుక నేను మిక్స్ చేస్తాను అనమాట. ఎందుకంటే బెటర్ స్టార్ట్ చూపించడానికి అని చెప్పేసి మనం ఎకో డ్రైవ్ మోడ్ లో అంత పొదుపుగా అనేది మనం మామూలుగా చేయము. గుడ్ కార్, 2 లీటర్ ఇంజిన్, మంచి రోడ్లు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ఫుల్ ఫోర్స్ లో వెళ్తాము. ఈవెన్చువల్లీ అలాగే ఉంటుందన్నమాట. చెన్నై టు ట్రిచీ హైవే ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద రాంగ్ చాయిస్ అని మీరు చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ హైవే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ హైవే అనమాట. ఎందుకంటే చెన్నై నుంచి డౌన్ సౌత్ మొత్తానికి కవర్ చేసేది, కనెక్ట్ చేసేది ఒక్క హైవేనే అనమాట. సో అప్రాక్సిమేట్లీ క్లోజ్ టు 60 to 80 కిలోమీటర్స్ వరకు ఇలా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. వీకెండ్స్ అయితే కనుక చాలా స్ట్రగుల్స్ అనమాట. ఈ డ్రైవింగ్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది యాజ్ ఈక్వల్ యాజ్ మన సిటీ డ్రైవ్ లాంటిదని చెప్పుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్లో ఒక 90 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పెట్టేసేసి సేల్ త్రూ చేస్తున్నానండి. 85 కిలోమీటర్స్ వచ్చాను సో ఫార్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ 16.1 కిలోమీటర్ పర్ లీటర్, విచ్ ఈస్ ఆసమ్. సార్ స్టాట్స్ చూస్తే 100 కిలోమీటర్స్ వచ్చామండి సో ఫార్. 16.4 కిలోమీటర్స్ పర్ లీటర్. డిస్టెన్స్ టు ఎంటీ అయితే కనుక 388. మీరు చూస్తే 50 కిలోమీటర్ల ముందు కూడా 399 కిలోమీటర్స్ టు ఎంటీ అని ఉంది. ఇప్పుడు చూస్తే 388 కిలోమీటర్స్ టు ఎంటీ అని ఉంది అనమాట. సో అదైతే కనుక మన కీప్ చేంజ్ అవుతూ ఉంటుందండి, మనం ఎక్కడ డ్రైవ్ చేస్తున్నాం అని చెప్పేసి. అండ్ లేటెస్ట్ స్టార్ట్స్ ఎలా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇది అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ లో డ్రైవ్ చేస్తూ ఉన్నాను లాస్ట్ ఆల్మోస్ట్ 30-40 కిలోమీటర్స్ నుంచి. సో మిక్స్ ఆఫ్ ఎకానమీ అండ్ దెన్ స్పోర్ట్స్ మోడ్. ఎంటీ స్టిల్ 378. అండ్ రోడ్ అయితే కనుక ఇలా ఉంది. దిండివనం క్రాస్ చేసి ఆల్మోస్ట్ ఒక 20 to 30 కిలోమీటర్స్ వచ్చాము. సో ట్రాఫిక్ అనేది రోడ్డు మీద కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇయర్ అండ్ ఫస్ట్ వీకెండ్ అవడం వల్ల ప్రాబ్లీ పీపుల్ ఆర్ ట్రావెలింగ్. ట్రిచీ హైవేలో మనం క్రూజింగ్ చేస్తూ ఉన్నామండి. ఈ రోడ్డు మదురై, కన్యాకుమారి అలా డౌన్ సౌత్ టిల్ ఎండ్ ఆఫ్ ద ఇండియా వరకు వెళ్తుంది అనమాట. లైక్ ఐ మెన్షన్, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్ అండి. బట్ విల్లుపురం చెన్నై నుంచి ఒక 100-150 కిలోమీటర్స్ దాటిన తర్వాత అయితే కనుక కొంచెం వెహికల్స్ తక్కువగా ఉన్నాయన్నమాట. యూ గెట్ ద హైవే ఫీలింగ్ అండ్ దెన్ మనం డిజైర్డ్ స్పీడ్స్ అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఎగ్జాక్ట్ గా 200 కిలోమీటర్స్ మనం రీచ్ అయ్యాము. ఇప్పుడు యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే కనుక 15.5.
ముందు కనుక చూస్తే ఇట్ వాస్ 16.1, 16.2 అండ్ అక్కడ నుంచి 15.5కి తగ్గింది ఓవరాల్ ఇట్ సెల్ఫ్. అది ఎందుకని నేను మీకు వివరిస్తాను. లాస్ట్ 50 కిలోమీటర్స్ నేనైతే కనుక పర్ఫెక్ట్ గా అనమాట స్పోర్ట్స్ మోడ్ లో పెట్టేసేసి 130, 140లో వస్తూ ఉన్నాను. రోడ్డు కూడా ఫ్రీగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఓవరాల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే ఢమాల్న 0.6 వరకు తగ్గిపోయింది అనమాట, పడిపోయింది. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ చూస్తే కనుక ఇంకా 357 ఆడ్ ఉందన్నమాట అది. సో మైలేజ్ మేబీ స్పోర్ట్స్ మోడ్ అంటే కనుక కడకడ డీజిల్ తాగేసేసిద్దండి. సో అందుకని చెప్పేసి మనం కన్సిస్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయడం ఒకటైతే కనుక చూసుకొని వెళ్ళడం అనమాట. అది సంథింగ్ సిమిలర్ అండి. నేను లాస్ట్ హైదరాబాద్ ట్రిప్ లో కూడా మీకు చూపించాను కదా. ఫస్ట్ అయితే కనుక ఇన్ఫాక్ట్ మైలేజ్ నేను చాలా వాచ్ఫుల్ గా వెళ్తూ ఉన్నానండి. అక్కడైతే కనుక మైలేజ్ 18.7, 18.5 అలా కన్సిస్టెంట్ గా మెయింటైన్ అయింది. ఎప్పుడైతే కనుక మనం స్పోర్ట్స్ మోడ్ లో పెట్టేసి తొక్కేసేస్తామో కొన్ని కిలోమీటర్లు ఢమాలు మొత్తం పడిపోయింది. ఐ గెస్ ప్యూర్ ప్లేస్ స్పోర్ట్స్ మోడ్ లో అయితే కనుక మైలేజ్ మేబీ ఒక 12-13 వరకు మాత్రమే వస్తుందండి, అంతకు మించి లేదనమాట. అదే సిటీలో అయితే కనుక నాకు మైలేజ్ ఒక 8 to 9 ఆడ్ మాత్రమే వస్తుంది. దీస్ టూ ఆర్ టూ డిఫరెంట్ అండి. మేబీ నెక్స్ట్ టైం ఇంకోసారి ఏం చేస్తానంటే ఒక ఫుల్ ట్యాంక్ చేయించేసి సిటీ వరకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎలా వస్తుందని చెప్పేసి ఆ వీడియో కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. సో సమ్వేర్ ఇంటీరియర్ అండి, తెరయూర్ అనే రూట్ అనమాట. ఇది ట్రిచీకి అయితే కనుక క్లోజ్ టు ఒక 60-70 కిలోమీటర్ దూరం ఉంటుంది. స్టేట్ హైవేలో వెళ్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు చూస్తే కనుక ఒకసారి డిస్టెన్స్ అయితే కనుక మనం ఓవరాల్ 300 కిలోమీటర్స్ వచ్చాము. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే కనుక 15.5 చూపిస్తూ ఉంది. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ అన్నది 300 కిలోమీటర్స్ ఉందన్నమాట. చాలా చూసుకొని వస్తూ ఉన్నాను అనమాట, ఎందుకంటే స్టేట్ హైవే కాబట్టి 2 లైనే ఉంది. అందుకని చెప్పి జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఫార్ సో గుడ్. కొండ పైకి అయితే కనుక 13 కిలోమీటర్లు చూపిస్తుందండి. చూడొచ్చు ఇక్కడ GPS మ్యాప్ లో అంతా జిగ్జాగ్ గా. విషయం ఏంటంటే సింగిల్ రోడ్ అనమాట, జాగ్రత్తగా చూసుకొని మనం పైకి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 40 కిలోమీటర్స్ నేను ఇలా హిల్ రోడ్ లో నడిపానండి. సో మైలేజ్ అయితే కనుక డ్రాస్టిక్ గా డ్రాప్ అయింది. 15.4, 15.3 దగ్గర నుంచి 14.1కి వచ్చింది అనమాట. ఎందుకంటే హిల్ ఏరియాలో చాలా స్లోగా ఘాట్ రోడ్లో చూసుకొని నడుపుతా ఉన్నాను. సో అందుకని నా మైలేజ్ డ్రాప్ అయింది. అగైన్ ఇంకొక 30 కిలోమీటర్స్ అలా హిల్ ఏరియాలో డ్రైవ్ నడిపిన తర్వాత ఇలాంటి ఉంటుందన్నమాట. హిల్ నుంచి డిసెండ్ అవుతూ ఉన్నాను. డిసెండ్ అయిన తర్వాత ఆ తర్వాత ఇంకా హైవే, స్టేట్ హైవే, నేషనల్ హైవే మీదకి అయితే ఎక్కుతాము. క్రూజ్ కంట్రోల్లో పెట్టేసేసి నడుపుతూ ఉన్నానండి. 90 కిలోమీటర్ స్పీడ్ సెట్ చేశాను అనమాట. హైవే మీద అయితే కనుక లిమిట్ 80 కిలోమీటర్స్ ఉంది, బట్ రోడ్స్ అయితే కనుక ఫ్రీగా ఉన్నాయి. మన ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూస్తే 14.3 అనమాట. 426 కిలోమీటర్స్ వచ్చాము సో ఫార్ ఫుల్ ట్యాంక్ తో. డిస్టెన్స్ టు ఎంటీ 237 కిలోమీటర్స్ చూపిస్తా ఉంది. ఐఎమ్ షూర్ ఇట్ కెన్ స్టిల్ ఫార్ గో. అండ్ వ్యూ అయితే కనుక ఇలా ఉంది. $500 కిలోమీటర్స్ వచ్చామండి సో ఫార్. మైలేజ్ అయితే కనుక 14.4 చూపిస్తుంది. 500 కిలోమీటర్స్ లో లాస్ట్ 100+ కిలోమీటర్స్, ఆల్మోస్ట్ క్లోజ్ 150+ కిలోమీటర్స్ అయితే కనుక హైవేలో క్రూజింగ్ చేస్తూ వస్తున్నాము. ఇన్ఫాక్ట్ నేను చాలా న్యూ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేశాను. సిన్స్ ఇట్స్ బ్రాండ్ న్యూ వెహికల్ అండ్ దెన్ ఐ హావెంట్ ఎక్స్ప్లోర్డ్ మోర్ ఆప్షన్స్. నెంబర్ 1 అయితే కనుక క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంది హ్యారియర్ లో. సో చాలా డిస్టెన్స్ దానిలో డ్రైవ్ చేశాను. అండ్ దెన్ స్పోర్ట్స్ మోడ్, ఎందుకంటే వెళ్ళేటప్పుడు వెహికల్స్ చాలా ఉన్నాయి కాబట్టి పెద్దగా స్పోర్ట్స్ మోడ్ వాడలేదు అనమాట. అందుకని ఇప్పుడు నేను ఫుల్ స్పోర్ట్స్ మోడ్ వాడుతూ ఉన్నాను. సో ట్యాంక్ ఎంటీ అయిపోయిందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే నేను ఇందులో ట్యాంక్ ఫుల్ చేయించినప్పుడు 50 to 60 కిలోమీటర్స్ సరిపోయే డీజిల్ ఉంది. సో ఇప్పుడు అక్కడికి వచ్చేసింది. మన స్టాట్స్ కూలంకషంగా పరిశీలిస్తే కనుక 617 కిలోమీటర్స్ వచ్చింది. 14.5 కిలోమీటర్స్ పర్ లీటర్ అనమాట ఫ్యూయల్ ఎఫిషియన్సీ. మనం 15 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం, మనం 60 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 14.5కి వచ్చాము. సో అదండి మన హ్యారియర్ ఫుల్ ట్యాంక్ మైలేజ్ టెస్ట్ రివ్యూ అనమాట. 620 కిలోమీటర్స్ ఆర్డ్ వచ్చింది. అన్ని మోడ్ లో, అన్ని టెరెన్స్ లో డ్రైవ్ చేశాను. హిల్ లో డ్రైవ్ చేశాను, ఘాట్ రోడ్స్ లో డ్రైవ్ చేశాను, హైవే మీద, and then sports mode, cruise controls, and then what not anamata. So 14.5 odd mileage for Harrier full tank ante I guess is very reasonable 2-liter engine ki. So mee karake any further questions unte kinda comment section lo mention cheyandi. Alage Harrier ki sambandhina marinni videolu nenu chestanu. Meer inga mana channel first time subscribe cheskondi, and next video inko video lo kaludamu. Till then, tata, bye bye.